హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇలా అంతా కూడా కార్డర్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఈరోజు చుక్కల ముగ్గు అయితే పెట్టుకున్నాను. అది కూడా చాలా సింపుల్గా వేసుకునేలాగా అయితే పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుందని కూడా ఈ ముగ్గు అయితే 6 చుక్కలు 2 వరుసలు మళ్ళీ 2 వచ్చే వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. బాగుంటుంది, ఈజీగా కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే ముగ్గు అనేది. ఇలా అంతా చుట్టూ బార్డర్ అయితే ఇలా వేసేసుకొని మధ్యలో అయితే ఇలా బాక్సెస్ లాగా వేసేసుకుంటే ముగ్గు అనేది చాలా బాగుంటుంది. ఇదైతే 8 డాట్స్తో కూడా పెట్టుకోవచ్చు. 8 చుక్కలతోటి, 6 చుక్కలతో, 4 చుక్కలతోటి బాగుంటుంది ఈ ముగ్గు కూడా. ఇలా వేసేసుకున్నాకైతే ఇలాగా బార్డర్స్ అయితే ఇలా వేసేసుకున్నాను. చాలా సింపుల్గా వేసుకున్నానండి. దానిలో అయితే ఇలా ఎల్లో కలర్, రెడ్ కలర్ కలర్స్తో అయితే ఇలా వేసేసుకున్నాను. బాగుందా అండి? మీకు కూడా నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకైతే మార్నింగ్ అయితే ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అయితే అసలు ఈరోజు అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. ఇంకా కార్డర్లో మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు అంతా పెట్టేసుకున్నాకైతే ఇంక ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా ఈ విండో ఓపెన్ చేసి చూస్తా అండి, అసలు చెట్టు నిండా మొగ్గలు భలే వచ్చినాయి అనమాట. ఈ చెట్టుకైతే మందార పూలు అయితే భలే పూస్తాయి అనమాట. అసలు ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది చెట్టు అంతా కూడా. ఇంకా నేనైతే ఒక 2 డేస్ నుంచి అయితే చెట్టు వైపు అలా ఏం చూడలేదు, వాటరింగ్ చేసేస్తున్నాను. పైగా కూడా చిన్న మొగ్గలు కదా అనుకున్నాను, బయట వైపు అంతా కూడా మొగ్గలు బాగా చెట్టు నిండా భలే మొగ్గలు వచ్చినాయి. బాగుందనమాట. ఇంకా పూలన్నీ పూస్తే భలే ఉంటుంది చెట్టుకి. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బొబ్బర్లు అయితే నైట్ నానబెట్టుకున్నాను ముందు రోజు నైట్. ఇంకా అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఆ వాటర్ అంతా కూడా నేను ఒక బకెట్లో వేసి పక్కకు పెడతానంటే మొక్కలుగా అయితే వేసేస్తాను అనమాట. ఇంకైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. గారెలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీటిలో అయితే నేను పచ్చిమిరపకాయలు, అల్లము, ఉల్లిపాయలు అలా ఏమీ వేయలేదండి. ఉట్టి అలసిందలే కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం అయితే మిక్సీ పట్టేసుకొని నూనె కాగినాకైతే ఇవి వడల్లాగా వేసేసుకుంటామే అనమాట. ఇంకా పిల్లలైతే అవన్నీ వేస్తే మా పిల్లలైతే ఇష్టపడాలని చెప్పేసి నేను చాలా సింపుల్గా ఇలా వేస్తున్నాను. దీంట్లోకి అయితే పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది, చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. నేనైతే పల్లి చట్నీ అయితే చేశానండి. ఇంకా మార్నింగ్ అంటే చికెన్తో పిల్లలు తినరు కదా అని చెప్పేసి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా అలసిందలతో గారెలు అయితే వేసేసుకొని పల్లి చట్నీ అయితే చేసానండి. మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. దీంట్లో అయితే మనం ఏం వేయలేదనమాట, ఉట్టి అలసందలే మంచిగా వచ్చినాయి కదా, భలే కలర్గా భలే టేస్టీగా కూడా బాగున్నాయండి. ఇంకా పల్లీ చట్నీకి అయితే పల్లీలు కూడా వేయించేసేసుకొని ఇవి దూరగా వేయించుకున్నాకైతే పల్లీ అయితే చట్నీ అయితే చేసేసుకొని ఇక పోపు పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసే స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట. ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ బాక్సెస్ వెళ్ళి ఇచ్చేసి వస్తానండి పిల్లలకి. స్కూల్ అనేది మాకు దగ్గరే. ఇంకా నేను ఆఫ్టర్నూనే ఇస్తాను, అందుకని చెప్పేసి చాలా టైం ఉంటుంది కదా. వాళ్ళ కోసం అయితే పన్నీర్ పరోటా చేద్దామని చెప్పి వాటి కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పిల్లలే ఇష్టపడేలాగా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పన్నీర్ని అయితే ఇలా తురిమేసుకొని అంత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి అయితే క్యారెట్, మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆనియన్ అయితే వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పౌడరు ఇవి వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మనకు నచ్చిన ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంక నేనైతే ఇలా ఉల్లిపాయలు, క్యారెట్, పన్నీర్ అనమాట ఇలా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని ఇక గోధుమ పిండి కూడా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. 1 అవర్ ముందే బాగా నానుతుందని చెప్పేసి. ఇంక ఇదైతే పరోటా లాగా చేసేసుకోవడమే. దీంట్లోకి అయితే మనం కలుపుకున్నాం కదా పన్నీర్ అంతా కూడా స్టఫింగ్లా చేసేసుకొని ఇవైతే కొంచెం లావుగానే వస్తాయండి, మరి పలచగా అయితే రావన్నమాట. ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసాం కాబట్టి కొంచెం లావుగానే వస్తాయి, మందంగా వస్తాయి అనమాట ఈ రొట్టెలు అయితే. ఇలాగైతే మొత్తం నన్నులో ఫిల్ చేసేసుకొని మళ్ళీ చపాతీ లాగైతే చేసేసుకోవడమే. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని నెయ్యితో కాల్చుకున్నా బాగుంటుంది, బటర్తో కాల్చుకున్నా బాగుంటుంది, ఆయిల్తో కూడా బాగుంటుంది. నేనైతే బటర్ అయితే వేసేసుకొని 2 వైపులా మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే కాల్చేసుకున్నానండి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట 2 వైపులా. చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే వేయించేది అంతా కూడా కాల్చే క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే చూపిస్తానండి ఎలా వచ్చిందో కూడా. దీని కాంబినేషన్ అయితే రహిత చేసేస్తున్నాను. ఇలా పెరుగు అయితే తీసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కారం అయితే వేసేసుకొని మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా పన్నీర్ పరోటా కూడా రెడీ అయిపోయింది కదా. ఇగో ఇలా వచ్చేసింది అనమాట. చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంది. దీంట్లోకి అయితే రహిత అయితే చేసేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్సెస్ అయితే వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయితే ఇచ్చేసి వచ్చానండి పిల్లలకి. ఇంకా నేను కూడా పన్నీర్ పరోటానే ఈ రోజు లంచ్లోకి అయితే తీసుకున్నాను అనమాట.
ఇదంతా అయిపోయినాకండి ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళ కోసం స్నాక్స్ అయితే చేయాలి కదా. పిల్లలు ఇంటికి వచ్చాక ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతారు కదా. ఇంక ఈ పన్నీర్ అయితే మనం కలిపి పెట్టుకున్నది కూడా కొంచెం అయితే మిగిలింది, దాన్ని అలానే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే పన్నీర్ కట్లెట్ చేద్దామని చెప్పి అది అలానే పెట్టేశాను ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో. అయితే ఈవినింగ్ వాళ్ళు వచ్చాక అయితే దానికోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. కార్న్ఫ్లోర్ అయితే ఇలా వాటర్ కలిపేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్రెడ్ అండి, బ్రౌన్ బ్రెడ్ కానీ వైట్ బ్రెడ్ కానీ ఏదైనా కానీ మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుంది కదా. నేనైతే మేము బ్రౌన్ బ్రెడ్ తీసుకొని ఇలా మిక్సీలో పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇంక ఈ పన్నీర్ని అంతా కూడా ఇలా అయితే కట్లెట్ షేప్లో మనకు వచ్చిన షేప్లో చేసుకొని ఈ కార్న్ఫ్లోర్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి రెండు వైపులా ముంచేసుకొని చక్కగా ఈ బ్రెడ్ అయితే ఇట్లా పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట. ఇవన్నీ కూడా నేను చేసి ఇట్లా ప్లేట్లు అయితే అన్నీ ఒకసారి చేసి పెట్టుకున్నాను. ఇంకా వాటిని అయితే మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయించేసుకోవడమే. రెడ్ కలర్లో వేయించుకుంటే భలే టేస్టీగా ఉంటాయండి. ఇవైతే సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా లోపల కూడా ఉడుకుతుందనమాట. ఇంక ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకొని టమోటా కిచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ స్నాక్స్ అండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కట్లెట్ పన్నీర్ పరోటా ఈరోజు అయితే బాగున్నాయి అనమాట కాంబినేషన్. మా బాబాయ్ అయితే ఏంటమ్మా ఈరోజు అంతా పన్నీరేనా అని అడిగేసాడు అనమాట. ఇంకా పన్నీర్తో అయితే ఈరోజు ఇలా రెసిపీస్ అయితే చేశానండి. ఇంకా దీన్ని అయితే ఇలా సర్వ్ చేసి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టేశాను. ఇంకా ఈ రోజు అయితే మీకు ఏమైనా ఈ వీడియోలో నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.